ఏపీలో పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. మార్కెట్లో పొగాకు రకం ఏదైనా కిలో 200 కంటే తగ్గడానికి వీల్లేదు అని స్పష్టం చేశారు. పొగాకు రైతులు ట్రేడర్లతో సీఎం సమావేశం నిర్వహించి పొగాకు ధరలపై సమీక్షించారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పొగాకు రైతులను ఆదుకునేందుకు ట్రేడర్లు, కొనుగోలు కంపెనీలు మానవీయ కోణంలో రైతులకు సహకరించాలి అని సూచించారు. పొగాకు వేల కేంద్రాల్లో నో బిట్ లో బిడ్ అనే మాటలకు తావుండకూడదు అని స్పష్టం చేశారు. రైతులు మార్కెట్కు తెచ్చిన పొగాకు బేళ్లను వెనక్కి పంపే పరిస్థితి ఉండకూడదు అని, మార్కెట్లోకి వచ్చిన పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. పొగాకు బోర్డు పరిధిలో కాకుండా అనధికారికంగా కొనుగోళ్లు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. అలాగే పొగాకు మార్కెట్ స్థిరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. రైతులు పొగాకు బోర్డు ప్రతినిధులను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రులు, అధికారులను కలవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును ఆదేశించారు.